తాళపాక అన్నమయ్యతో పాటుగా ఇంకో అన్నమయ్య కూడా ఉన్నారా? ఆయన ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? తాళ్లపాక అన్నమాచార్యుల వారు, యథావాక్కుల అన్నమయ్య ఇద్దరు అద్భుతమైన భాగవతోత్తములే. పదకవితా పితామహుడిగా, సంకీర్తన ఆచార్యుడిగా ప్రఖ్యాతిగాంచిన అన్నమయ్య నారాయణసూరి లక్కమాంబలకు 1407వ సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి నాడు కడప జిల్లాలోని రాజంపేట తాలూకాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించాడు. రోజుకు ఒక్క కీర్తన తక్కువ కాకుండా 32,000 సంకీర్తనలను రచించి ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందిన మహాభాగవతోత్తముడు అన్నమాచార్యుల వారు. అలా విష్ణు భక్తికి నిలువెత్తు నిదర్శనం తాళ్లపాక అన్నమాచార్యులైతే, శివభక్తికి నిదర్శనం యథావాక్కుల అన్నమయ్య. సర్వేశ్వర శతకం అనే అద్భుతమైన శతకాన్ని రచించాడు. ఆయన ధార, ఆయన సమాసాల కూర్పు, ఆయన పదబంధనాల నేర్పు అద్భుతంగా కొనసాగుతుంది. 13వ శతాబ్దానికి చెందినవాడు యథావాక్కుల అన్నమయ్య. 95 ఏళ్ల జీవితాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల వారు గడుపుతూ విష్ణు భక్తిని ప్రచారం చేస్తే, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాస్తూ ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఒక్కొక్క పద్యాన్ని నీటిలో వదులుతూ, ఈ పద్యం తిరిగొస్తేనే నేను ప్రాణాలతో ఉంటాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, నదిలో పడి దేహాన్ని వదిలేస్తాను, నా శివుడు నన్ను కాపాడతాడు, నా పద్యాలన్నీ వింటాడు, నా జీవితమే ఆ శివుడి కోసం, కనుక నా రచన ఆయనకి చెందాల్సిందే, ఒకవేళ నేను రచించిన ఈ రచన ఆయనకు చేరకపోతే నా జీవితానికి అర్థమే లేదు అన్న భావనతో 138 పద్యాలు రాసి ఒకటి నదిలో వేస్తూ ఉంటే అది తిరిగి వస్తూ ఉంది. సంతోషంతో తబ్బిపోతున్నాడు యథావాక్కుల అన్నమయ్య. 135వ పద్యాన్ని రాసి నదిలో వదిలేశాడు. అది తిరిగి రాలేదు. వెంటనే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామన్న సమయంలో ఒక పశువుల కాపరి ఆ పద్యాన్ని తీసుకువచ్చి యథావాక్కుల అన్నమయ్యకిచ్చాడు. సంతోషించి తన ప్రాణత్యాగ ప్రయత్నాన్ని విరమించాడు యథావాక్కుల అన్నమయ్య. ఆ పశువుల కాపరి ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పద్యమే తరులన్ బువ్వులు పిందెలున్ ఒదివి పండ్లగున్ హర నీ పాద పయోజ పూజితములై అత్యద్భుతం బవ్విరుల్ కరులౌ అశ్వములౌ అనర్ఘమణులౌ కర్పూరమౌ హారమౌ ధరణీరత్నవులౌ బటీరతరులౌ తథ్యంబు సర్వేశ్వరా అన్న ఆ పద్యాన్ని అద్భుతమైన శివభక్తికి తార్కాణంగా ఆవిష్కరించిన యథావాక్కుల అన్నమయ్య ఆ రచన పూర్తి అయిన తరువాత శివ సాయుధ్యం చెందాడు. ఇలా అద్భుతమైన శివభక్తికి తార్కాణం యథావాక్కుల అన్నమయ్య అయితే, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నందకము అంశయే తాళ్లపాక అన్నమాచార్యులుగా ఆవిర్భవించి విష్ణు భక్తిని ప్రచారం చేసి దుందుభినామ సంవత్సర పాల్గుణ బహుళ ద్వాదశి నాడు 95వ సంవత్సరంలో తాళ్లపాక అన్నమయ్య విష్ణు సాయుధ్యాన్ని పొందాడు అని తెలియజేస్తున్నారు.